నమస్తే. జై తెలంగాణ. మళ్ళీ ఎలక్షన్‌ల సందడి మొదలైనప్పటి నుంచి జనాలల్లో ఒకటే ఆలోచన మొదలైంది. ఏ పార్టీకి ఓటెయ్యాలి? అటు బీజేపీకా, ఇటు కాంగ్రెస్‌కా, ఇటు బీఆర్ఎస్‌కా. బీఆర్ఎస్‌కి ఓటేస్తే ఎలా ఉంటది? కాంగ్రెస్‌కి ఓటేస్తే ఎలా ఉంటది? తర్వాత బీజేపీకి ఓటేస్తే ఎలా ఉంటదని ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనల నుంచి రైతు ఘోష గూడా మనకు వినిపిస్తూ ఉంది. రైతు చాలా విధంగా కష్టపడుతున్నాడు. ఎప్పుడు లేనిది మన గ్రౌండ్ లెవెల్ వాటర్ మొత్తం తగ్గిపోయాయి. దీనికంతటికి ఎవరు కారణమో మీ అందరికీ తెలుసు. తెలంగాణ అనే పార్టీ అంటే బీఆర్ఎస్ అనే పార్టీ పార్లమెంట్‌లో ఉండాలి. మన బలం వినిపించాలంటే కంపల్సరీగా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటిదైనా మన బలమైతే పార్లమెంట్‌లో వినిపించాలంటే కంపల్సరీగా పార్లమెంట్ ఎలక్షన్‌లో బీఆర్ఎస్‌కి ఓటేయాల్సిన పరిస్థితి మనకు నెలకొన్నది. లేదంటే ఇక్కడున్న గవర్నమెంటు ఒకవేళ కాంగ్రెస్‌కు మీరు ఓటేస్తే మీకు 100% సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మీ దరికి రావు. ఒకవేళ బీజేపీకి ఓటేస్తే బీజేపీ ఆల్రెడీ 2 టర్మ్స్ ఎలాంటి సంక్షేమ పథకాలు చేయకుండా, ఎలాంటి డెవలప్‌మెంట్ లేకుండా అంటే ధర్మము, దైవము, దేశము ఇవన్నీ 3 మాట్లాడుతున్నదే తప్ప ప్రజలు, సంక్షేమము, వాళ్ళ అభివృద్ధి అనే విషయం పక్కన పడేసి బిచ్చగాళ్ళకు పడేసినట్టు సన్ ఆహ్, రేషన్ బియ్యము ఇంటింటికి ఫ్రీగా పడేస్తున్నది. ఇదొక్కటే వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప, మన రాష్ట్రంలో లేదా దేశంలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనిపించదు. అంటే ఒక ఫ్లోయింగ్‌లో వస్తున్న అభివృద్ధి అన్ని దేశాలలో జరుగుతున్న అభివృద్ధి ప్రకారం మన దగ్గర జరుగుతున్నది తప్ప ప్రత్యేకంగా మనం ఇస్తున్న డబ్బుకు మనకెంత డబ్బొస్తున్నది రిటర్ను. అంటే మనం కట్టే టాక్స్ ఏ రూపకంగా మనకు రిటర్న్ వస్తున్నదనే విషయం ఇక్కడ ఎవరు కూడా గమనించట్లేదు. మోడీ చేశాడు, లేదంటే వేరే వాళ్ళు చేశారని మాట్లాడుతున్నారు కానీ, జీఎస్టీ రూపంలో తెలంగాణ నుంచి ఎంతెళ్తుంది? దాని ఎంత రిటర్న్ మళ్ళీ మనకొస్తుందనే విషయం ఎవరు గూడా మాట్లాడట్లేదు. సో, ఇక్కడ చాలా ఆలోచించాల్సినటువంటి విషయముంది. ఒకవేళ మీరు కాంగ్రెస్‌కి ఓటేస్తే ఇప్పుడు 420 హామీలలో ఏ ఒక్క హామీ కూడా మనకు జరగదు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కరెంట్ అనేది రావట్లేదు. రోజులో 6-7 గంటలు, 8 గంటలు అలా కరెంట్ పోతూ ఉంది. సో, ఇంకా పార్లమెంట్ ఎలక్షన్‌లో మీరు కాంగ్రెస్‌కి ఓటేస్తే మాత్రం ఎలాంటి ఫలితం అనేది ఉండదు. దాంతో పాటు సంక్షేమ పథకాలు 420 ఏవైతే హామీలిచ్చారో నేను ఏ పార్టీకి వ్యతిరేకం గాదు. ఏ పార్టీకి అనుకూలం గాదు. కాకుంటే ఏంటంటే ఎవరి నుంచైతే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ వాళ్ళ చేతి అంటే అపోజిట్‌లో ఎవరికైతే అపోజిట్‌గా మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడం అనేది ఎంత దుర్మార్గమో ఒక్కసారి ఆలోచించండి. నేను దైవభక్తికి వ్యతిరేకిని కాదు. తర్వాత వేరే వాళ్ళకి వ్యతిరేకం కాదు. కాకుంటే మనం మన ఇంటి వాళ్ళు ఎంత దరిద్రులైనా, ఎంత మంచివాళ్ళైనా మనం సపోర్ట్ చేయాలి. కాబట్టి తెలంగాణ అనే ఒక పదానికి, తెలంగాణ అనే ఒక ఎమోషన్‌కి మనం కట్టుబడి ఉంటాం. సో, కాబట్టి తెలంగాణ అనే గొంతుక వినబడాలి. లేదంటే మనల్ని ఇంతకుముందు ఆంధ్ర పాలకుల ఘోష అంటే ఆంధ్ర పాలకుల కాళ్ళ కింద మనం ఎట్లయితే బతికి మన ఘోషను ఎవరు పట్టించుకోనటువంటి స్థితిలో వెళ్ళిపోయామో, అదే జరుగుతున్నదనే ఒక అనుమానం అయితే నాకు అనిపిస్తున్నది. సో, కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి తెలంగాణ అనే ఒక బలాన్ని, ఒక గొంతుకని పార్లమెంట్‌లో వినిపించాలి. రాబోయే 5 సంవత్సరాల్లో మనకు ఒక బలంగా ప్రతిపక్షంలో కొట్లాడి మన యొక్క సమస్యలని గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలను తీర్చాలంటే ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి కాబట్టి బీఆర్ఎస్‌కి అనుకూలంగా ఓటు వేస్తే అది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. లేదంటే బీఆర్ఎస్‌ను నామరూపాలు లేకుండా చేస్తే తెలంగాణలో కొట్లాడాల్సినటువంటి పార్టీలు ఏవి ఉండవు. బీజేపీ సైలెంట్ అయిపోతుంది. కాంగ్రెసు తనిచ్చినటువంటి హామీలు ఎలాగో మమ్మల్ని గెలిపిచ్చారు. కాబట్టి మేమేం చేయాల్సిన అవసరం లేదనే ఒక ధోరణిలో ఎళ్ళిపోతాయి. కాబట్టి ఆలోచించండి ప్రజలారా. ఎవరికి ఓటెయ్యాలి? ఎవరు గా బలంగా వినిపించాలి. రైతులెంత కష్టపడుతున్నారో ఈరోజు మనం చూస్తున్నాం. సో, ఈ రైతులు కానీ, విద్యార్థులను రో రేవంత్ రెడ్డి ఏ విధంగా మోసం చేశాడనేది మీరు ప్రత్యక్షంగా, పరోక్షంగా చూస్తున్నారు. సో, ఆలోచించి విచక్షణతో కూడినటువంటి మీ మీ ఆలోచనని
ఓటు రూపంలో మరల్చండి. మళ్ళీ గొర్రెల్లాగా ఓటేస్తే మాత్రం తర్వాత మూల్యం చెల్లించక తప్పదు. ఏది సంక్షేమ పథకం రావట్లేదు. సో, ఆలోచించండి. బాగా ఆలోచించి మీ అమూల్యమైన ఓటుని వేసి ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకోండి. అప్పుడే మీకున్నటువంటి సమస్యలు తీరుతాయి. లేదంటే 5 సంవత్సరాలు చేతులు కట్టుకొని కూర్చోవాల్సినటువంటి పరిస్థితి వస్తది. కాబట్టి అలాంటి రావద్దంటే కేసీఆర్‌కి, బీఆర్ఎస్‌కి సపోర్ట్ చేసి ఓటేయండి. జై తెలంగాణ! జై భారత్!